నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళ V70e ఇలైట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. మన ఇండియన్ వాళ్ళ BIS డేటాబేస్ స్పాట్ అయింది. దాంతోపాటు వివో వాళ్ళ Y51 5G స్మార్ట్ ఫోన్ కూడా హింట్స్ అయితే బయటపడ్డాయి అంటారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మనకి మేబీ BIS సర్టిఫికేషన్ వచ్చిందంటే ఒక 2-3 నెలలు వెయిట్ చేయాలి. మేబీ ఒకటి జనవరిలో లాంచ్ కావచ్చు, జనవరి ఎండ్లో, ఇంకోటి ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ అదే అయితే ఎక్స్పెక్టెడ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z11 టర్బో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే హింట్ అయితే బయటపడింది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందని చెప్తున్నారు. గిగ్ బెంచ్లో కూడా స్పాట్ అయిందంట. ఇక్కడ గిగ్ బెంచ్ ప్రకారం కూడా చూసుకుంటే 200 MP కెమెరా, 6.59 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా ఉందనేసి అయితే అంటారు. ఇక్కడ స్కోర్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది సింగిల్ స్కోర్లో చూసుకుంటే 2753 పాయింట్స్ వచ్చినాయి సింగిల్ స్కోర్స్. మల్టీ కోర్ చూసుకుంటే 8990 మల్టీ కోర్ స్కోర్స్ వచ్చినాయి అన్నమాట. చూడాలి స్కోర్స్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకోవచ్చు. మనము ఐక్యూ గురించి అయితే మనకు అన్నీ తెలిసింది కదా, సపరేట్ గేమింగ్ సెట్టింగ్ స్మార్ట్ ఫోన్ అని. చూడాలి ఎట్లుంటుంది మాత్రం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక హింట్ అయితే గిబింత మాత్రం బయటపడ్డది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళు పోకో M8 5Gకి సంబంధించి మనకు అంతకు తెలిసింది ఈ స్మార్ట్ ఫోన్ అవుతుంది. త్వరలో ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతుందనేసి అయితే అంటారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మాత్రమే రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే కన్ఫర్మ్ అయిందంట. దీని ప్రకారం చూసుకుంటే స్లిమెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. 7.35 ఇంచ్ స్లిమ్ చాలా సన్నగా వస్తుందనేసి అయితే అంటారు. ఇక్కడ మిగతా అప్డేట్స్ అయితే ఎక్కువ ఏం రాలేవు. అండ్ ఇది ఒకటి వెయిట్ వచ్చింది, 178 grams వెయిట్తో పాటు అయితే వచ్చింది. అది కన్ఫర్మేషన్ అంతే కదా, అంచనాలు వేస్తారు. కన్ఫర్మ్ ఏంటంటే 7.35 కన్ఫర్మేషన్ అవుతుందో అఫీషియల్ పోకో ఇండియా ఎక్స్లో కూడా వాళ్ళు పోస్ట్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకొని శాంసంగ్ నుంచి అన్నమాట. శాంసంగ్ వాళ్ళ AI టీవీస్ ఏవైతున్నాయో దాంట్లో గూగుల్ ఫొటోస్ యొక్క మెమరీ ఫీచర్ అవుతుందో అవి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తుంది అనేసి అయితే అంటారు. ఒకవేళ గూగుల్ ఫొటోస్కి సంబంధించిన యూజ్ చేస్తుంటాయి ఇట్లా శాంసంగ్ మెమరీ ఫీచరు, మీరు ఒక 1 year ఆగితే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళ వివో Y31D స్మార్ట్ ఫోన్ అవుతుందో 7200 mAh బ్యాటరీతో పాటు ఇండియాలకి వస్తుందనేసి అయితే కొన్ని క్లెయిమ్స్ ప్రకారం అయితే బయటపడ్డది. ఇక్కడ LED డిస్ప్లేతో పాటు స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందనేసి అయితే అంటారు. 2 కెమెరాస్తో పాటు కూడా వస్తుందనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్తో బయటపడ్డది. 6.6 ఇంచ్ డిస్ప్లే, 120 రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 18,000 నుంచి 19,000 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొంచెం అంచనాలు అయితే ఇస్తారు. కన్ఫర్మేషన్ ఏంటంటే మీ బ్యాటరీ ఒక్కటి పెద్ద అయితే కన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రమే ఇక్కడ 2 సాఫ్ట్వేర్స్ సంబంధించిన అప్డేట్ వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే నోట్బుక్ ప్లస్ అనమాట. ఇది నోట్బుక్ ప్లస్ 8.9 అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి చూసుకుంటే ఇంక్స్కేప్ నుంచి అప్పుడు ఇంక్స్కేప్ 1.4.3 అప్డేట్ వచ్చింది. ఒకవేళ గిట్లా మీరు ఈ 2 సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంటే అయితే యూజ్ చేసుకోవచ్చు. చిన్నవి కాబట్టి రొటీన్ కలిపేసిన ఏమనుకోకండి. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చైనాలో అది ఇన్ఫర్మేషన్ పోస్టర్స్ అయితే బయటపడ్డాయి. ఏంటంటే HP Omen 2026 డెస్క్టాప్ PC ఏదైతే ఉందో వీళ్ళు ఇంటెల్ వాళ్ళ కోర్ i7 14650HX ప్రాసెసర్, దాంతోపాటు RTX 3050 లేకపోతే 5060 Ti ఈ 2 గ్రాఫిక్ కార్డుల మధ్యలో పేరింగ్తో పాటు Omen సిరీస్ అయితే తీసుకొస్తున్నారు అన్నమాట. కొంచెం హై ఎండే డెస్క్టాప్ గ్రాఫిక్ కార్డుకి ల్యాప్టాప్ ప్రాసెసర్ అయితే పెట్టిరు. ఇది 400 watts 80+ బ్రౌన్ సర్టిఫికేషన్తో పాటు వచ్చే పవర్ సప్లైతో పాటు కూడా వస్తుంది. డిఫరెంట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నవి. సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఇండియాకి వచ్చేసరికి i7 కాబట్టి 3050 అంటే కూడా 70-80 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది అన్నమాట. చూద్దాం ఇండియాకి వచ్చినాక. ప్రస్తుతానికి అయితే మాత్రం చైనాలో ఇన్ఫర్మేషన్ అయితే పోస్టర్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే Inno 3D నుంచి అన్నమాట. Inno 3D వాళ్ళు RTX 5060 iStill గ్రాఫిక్ కార్డ్ అయితే వైట్ వేరియంట్ అవుతుందో అవి తీసుకొచ్చి 3 ఫ్యాన్స్తో పాటు వస్తుంది. RGB లైటింగ్తో పాటు కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా హీట్ మెటల్ ప్లేట్తో పాటు వస్తుంది. అండ్ లుక్ వైజ్ బాగుంది. ఎవరైతే వైట్ కలర్ PC బిల్డ్ చేయాలో, మొత్తం కూడా వైట్ కలర్ PC బిల్డ్ లేకపోతే మొత్తం కూడా బ్లాక్ కలర్ PC బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది అస్థెటిక్లో కూడా బాగా అనిపించింది. iStill X3 అవుతుందో బాగుంది. నెక్స్ట్ గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్టీమ్లో వింటర్ సేల్ అయితే నడుస్తుంది. హేలో మాస్టర్ షీఫ్ కలెక్షన్ అనే గేమ్ ఏదైతే ఉందో మీకు ఆఫర్స్ అంతా కలుపుకొని 837 రూపాయలు ఉందన్నమాట. దీంట్లో చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ చూసుకుంటే హేలో రీచ్ ఉంది, హేలో కాంబాట్ ఇవాల్వ్ యానివర్సరీ వర్జన్ ఉంది, హేలో 2 యానివర్సరీ, హేలో 3 ODST అన్ని గేమ్స్ ఏవైతున్నాయో మీకు ఎంత 800కి అయితే వస్తుంది. మోస్ట్లీ అయితే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఈజీగా రన్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో కంపల్సరీ ఏంటంటే మాత్రమే
4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్ ఉండాలి, లేకపోతే 6 కోర్ ప్రాసెసర్ i5 ప్రాసెసర్ ఉండాలి, 40 GB స్టోరేజ్ ఉన్నా సరే కూడా ఈజీగా రన్ అయితే అయిపోతాం. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే హేలో చాలా రెప్యూటెడ్, చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ట్రై అని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.